ఆస్ట్రోవేట్ దీని గురించి మనందరికీ తెలిసిందే. మనలో చాలామంది రికమెండ్ కూడా చేస్తారు. ఎవరైతే బర్డ్స్ని పెంచుకుంటారో 90% దీన్ని యూజ్ చేసే ఉంటారు. కానీ దీన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎంత ఎంఎల్ ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఇవ్వకూడదు, దేంట్లో కలిపి ఇవ్వాలో అనేది మాత్రం మనలో చాలామందికి తెలియదు. మనలో ఎవరో ఒకరు రికమెండ్ చేస్తారు, దీన్ని తీసుకొచ్చి మనం యూజ్ చేస్తూ ఉంటాం. నాకు తెలిసి మన కస్టమర్ ఒక అతను ఉన్నారు, 2 years నుంచి ఇదే బాటిల్ కంటిన్యూగా వాడుతూనే ఉన్నాడు. నేను అడిగాను, ఎవరు చెప్పారంటే బాటిల్ మీద రాసి ఉందండి, ఇది 2 years దాకా నిల్వ ఉండిద్ది, అందుకే యూజ్ చేస్తున్నాను అని. నాకు అప్పుడు గుర్తొచ్చింది, దీని మీద కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను సోది లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాం. ఆస్ట్రోవిట్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ D3, విటమిన్ B12, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొద్దిగా కింద చూస్తే అర్థమైద్ది దీన్ని ఏ ఫామ్స్లో యూజ్ చేస్తారని చెప్పి. ఇది డైరీ ఫామ్స్లో, పౌల్ట్రీ ఫామ్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ ఆస్ట్రోవిట్తో పాటు విమరాలను కూడా కలిపి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విమరాల్లో 5 రకాల విటమిన్స్ ఉంటాయి. అది విటమిన్ ఏ, విటమిన్ D3, విటమిన్ ఈ, విటమిన్ B12, విటమిన్ సి ఉంటాయి. ఈ ఆస్ట్రోవిట్ బాటిల్ని ఓపెన్ చేయగానే ఈ కలర్లో కనిపించిద్ది. ఇది చూడటానికి చాలా హార్డ్గా ఉన్నట్టు స్మెల్ కూడా వస్తూ ఉండిద్ది. దీంట్లో మనం 30 ml విమరాలు కలిపి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఆస్ట్రోవిట్ బాటిల్ వచ్చి 500 ml. విమరాల్ని కలపంగానే ఆస్ట్రోవిట్ కలర్ అనేది కొద్దిగా డౌన్ అయిపోయింది, ఈ కలర్కి వస్తుంది. మనం విమరాల్ని ఆస్ట్రోవిట్లో కలపటం తప్పు లేదు, కానీ దాన్ని స్టోర్ చేసే విధానమే మనకు తెలియక చాలామంది తప్పు చేస్తూ ఉంటాం. ఆస్ట్రోవిట్ని 2 years నుంచి 3 years దాకా కూడా నిల్వ ఉంచవచ్చు. అది ఎప్పుడు అంటే దాన్ని సీల్ తీసి మనం విమరాలు కలిపిన తర్వాత దాన్ని ఎక్కువ టైం అసలు మనం యూజ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే దీన్ని మనం వాటర్లో కలిపి ఇవ్వటం. మీరు వాటర్లో కలిపిన 20 నిమిషాలకే ఈ లిక్విడ్ అంతా కింద కూర్చునిద్ది. దీన్ని తాగటం వల్ల మీ పక్షులకి ఎలాంటి ఉపయోగం అంటూ ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్క 20 minutesలోనే ఆ లిక్విడ్ అంతా కింద సెటిల్ అయిపోయింది. దానివల్ల అసలు ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. ఈ ఆస్ట్రోవిట్ అనేది ఒక పౌడర్తో చేసింది, అందుకని ఇది వాటర్లో వేసిన ఒక 20 minutes కానీ 30 minutes కానీ గ్రౌండ్లోకి వచ్చి సెటిల్ అయిపోయింది. పద్దాకలా మనం ఏదో ఒకటి పెట్టి కదిలిస్తూ ఉండాలి. అందుకని చెప్పి ఎప్పుడు కూడా వాటర్లో కలిపి ఇవ్వద్దు దీన్ని. నాకు ఇది ఇవ్వాలి అనిపించినప్పుడు నేను ఎక్కువగా సాఫ్ట్ ఫుడ్లోనే కల్పిస్తూ ఉంటాను. అది ఏ రకమైన సాఫ్ట్ ఫుడ్ అయినా పర్లేదు, ఎగ్ ఫుడ్ అయినా పర్లేదు, రైస్ అయినా పర్లేదు, వెజిటేబుల్స్ అయినా పర్లేదు, వాటిలో ఇది కొద్దిగా కలిపిస్తూ ఉంటాను. దీనికి కూడా కొద్దిగా లెక్క ఉండిద్ది, ఎన్ని ml ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని తెలిసి ఉండాలి. లేకపోతే మాత్రం మీ పక్షులకి చాలా ఎఫెక్ట్ కొట్టిద్ది. నేను ఇందాకే చెప్పాను దీన్ని ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పి. డైరీ ఫామ్స్లో, పౌల్ట్రీ ఫామ్స్లో, గోట్ ఫామ్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక అర్థం చేసుకోండి, మన బర్డ్స్కి ఎంత మోతాదులో ఇవ్వాలనేది కన్ఫామ్గా మనకి తెలిసి ఉండాలి. లేదు అంటే చాలా నష్టాలు జరుగుతాయి. మనకు తెలియకుండా మనం వాటర్లోనో సాఫ్ట్ ఫుడ్లోనో ఎంత పడితే అంత కలిపిస్తూ ఉంటాం. అది అసలు మంచి పద్ధతే కాదు, అసలు ఇవ్వకూడదు అలా. ఇది ఏ పక్షులకి ఎంత ఇవ్వాలి అంటే, మీ దగ్గర సెల్ఫ్ ఈటింగ్కి స్టార్ట్ అయిన పక్షులు ఏమన్నా ఉంటే అప్పటి నుంచి ఈ ఆస్ట్రోవిట్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేయొచ్చు. వీక్లీ 2 లేదా 3 times అనేది ఇవ్వచ్చు. ఆస్ట్రోవిట్కి ఎలాంటి ప్రాబ్లం అంటూ ఉండదు, కానీ క్వాంటిటీ అనేది తెలుసుకొని ఇవ్వండి. బ్రీడింగ్ టైంలో అయితే 3 to 4 times అనేది ఇవ్వచ్చు. ఇది కాకపోతే ఎలా ఇవ్వాలి అంటే 100 grams ఫుడ్లో 1 ml ఆస్ట్రోవిట్, 1 ml విమరాలు కలిపి ఇవ్వండి. అదేంటి ఇందాక 2 కలిపి ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అది ఇది అని చెప్తున్నారు ఏంది అంటే, ఎప్పుడైనా సరే ఆస్ట్రోవిట్ కానీ విమరాలు కానీ కలిపి మనం 20 days కంటే ఎక్కువ టైము దీన్ని అసలు యూజ్ చేయకూడదు. అందుకే వీటిని వేరువేరుగా పెట్టుకొని కలిపి ఇస్తూ ఉండండి. అంటే ఎప్పుడైనా సరే పెట్టాలి అన్నప్పుడు 1 ml ఆస్ట్రోవిట్ ఇవ్వండి, 1 ml విమరాలు ఆ టైంకి కలిపి ఇవ్వండి. ఈ 2 కానీ కలిపి 20 days కంటే ఎక్కువ ఇవ్వటం అసలు మంచిది కాదు. ఎందుకంటే ఆస్ట్రోవిట్ అనేది ఒక పౌడరు. ఈ పౌడర్లో విమరాలు కలిసిన తర్వాత ఎక్కువ టైం మనం దీన్ని యూజ్ చేయకూడదు. అన్ని పక్షులకి ఇంతే క్వాంటిటీలో ఇవ్వాలా అంటే కాదు. నా దగ్గర ఫించెస్ ఉన్నాయి కాబట్టి, ఫించెస్ అనేది డెలికేటెడ్ కాబట్టి వాటికి క్వాంటిటీ అనేది నేను కొద్దిగా తగ్గించిస్తాను. అదే మీ దగ్గర కాక్టైల్ కానీ కాన్యూర్ కానీ ఇంకే పక్షులు ఉన్నా సరే 2 ml ఆస్ట్రోవిట్తో 1 ml విమరాలు కలిపి యూజ్ చేయండి. దానికంటే ఎక్కువ యూజ్ చేయొద్దు.
ఇది కలిపిన సాఫ్ట్ ఫుడ్ అనేది ఒక 3-4 అవర్స్లో మన కేజీలో పెట్టి తీసేయండి. దానికంటే ఎక్కువ టైము కేజెస్లో ఉంచుకోకూడదు. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫించెస్కి అయితే 1 ml ఆస్ట్రోవిట్, 1 ml విమ్రాలు, అదే ఇంకా పెద్ద బర్డ్స్కి అయితే 2 ml ఆస్ట్రోవిట్, 1 ml విమ్రాల్ కలిపి యూజ్ చేసుకోండి.